ఓం నమో వెంకటేశాయ. అధివక్తృగణాధ్యక్ష అధిభోక్తృఫలాధ్యక్ష గోవింద గోవింద. హరే భక్తిర్భూయాత్ స్మరమద హరేత్ర్యక్షరుచిరే వరే సత్యాశశ్వచ్చమృగధరే మానసహరే చరే కైలాసస్య ప్రచురశిఖరే శాంతకుహరే స్థిరే మోహాటవ్యాం చరపరఖరే నుగ్రహపరే అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని భక్తిని ప్రసాదించవలసిందిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. స్వామితాభావితానాయ స్వామి పుష్కరిణీజుషే స్వామినే జగతాం కుర్వే శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధబుద్ధముక్తస్వభావస్య లీలాగృహీతవిగ్రహస్య శ్రీపద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాత్రితనయాబ్జపదాభియుక్తాః మిత్రాప్తవాక్యనివహామృతభూరిసిక్తాః వ్యాసప్రసూతసుఖగీతరవేషు సక్తాః నాకేషు భేచరత భాగవతేతి రక్తాః. శ్రీ గురుభ్యో నమః. వీరభద్రుడు కోపంగా దక్ష యజ్ఞానికి వెళ్ళాడు. వెళ్ళినవాడు అక్కడ నానా హంగామా సృష్టించాడు. ఆయనతో పాటు ప్రమథగణాలు చాలామందే వెళ్ళారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఆ యజ్ఞవాటికని మొత్తాన్ని పాడు చేశారు. యజ్ఞశాలను మొత్తం ధ్వంసం చేశారు. అగ్నుల్ని పాడు చేశారు. హోమకుండాలని వేదిల్ని వీటన్నిటిని దొర్లించేశారు. అక్కడ యజ్ఞం మళ్ళీ పునఃప్రారంభం కావటానికి వీలు లేని పరిస్థితుల్లో వాటన్నిటినీ పాడు చేశారు. ఆ యజ్ఞానికి వచ్చినటువంటి మహర్షుల్ని వాళ్ళ పత్నుల్ని వీళ్ళందరినీ బెదిరించి అల్లకల్లోలం సృష్టించారు అనేంతవరకు మహర్షి గారు చెప్పారు. చెప్పి ఆ శివాజ్ఞతో బలం పుంజుకున్నటువంటి వీరభద్రుడు ఆయన సైన్యం ఆ యజ్ఞానికి వచ్చినటువంటి దేవతలను కూడా గట్టిగా పట్టుకున్నారు. కొంతమంది దేవతలు పరిగెత్తలేక అక్కడే ఉన్నారు, కొంతమంది పరిగెత్తబోయారు. వాళ్ళందరినీ కూడా వీళ్ళు పట్టుకుని బంధించి పెట్టారు అని కూడా చెప్పారు. అపరే జగృహుర్దేవాన్ ప్రత్యాసన్నాన్ పలాయితాన్ అనే భాగంలో. అందులో భృగుం బబంధమణిమాన్ వీరభద్ర ప్రజాపతిం చండేశ పూషణం దేవం
భగం నందీశ్వరో గ్రహీత్ అని ప్రధానమైనటువంటి నలుగురు ఈ శివపార్షదులు పట్టుకున్నారు అని 17వ శ్లోకంలో చెప్పడం ప్రారంభిస్తున్నారు. మణిమాన్ అనేటువంటి యక్షుడు, యక్ష సైన్యంలో చాలా ముఖ్యమైనటువంటి వాడు, శివుడి యొక్క ప్రమథగణాల్లో ఒకడైనటువంటి వాడు. ఇంతకుముందు సతీదేవితో కూడా వచ్చాడు. వచ్చినప్పుడు దెబ్బలు తిని పారిపోవలసి వచ్చింది ఆయన భృగుంబబంధ, భృగు మహర్షి గారిని గట్టిగా పట్టేసుకున్నాడు. భృగుంబబంధ మణిమాన్. వీరభద్ర, ప్రస్తుతం ఈ అల్లకల్లోలానికి మొత్తానికి నాయకుడైనటువంటి వీరభద్రుడు దక్ష ప్రజాపతి గారిని పట్టేసుకున్నాడు. చండేశ పూషణం దేవం. పరమేశ్వరుడి ప్రమథగణాల్లో ఒక ముఖ్య అనుచరుడు, చాలా దగ్గరవాడైనటువంటి చండీశ్వరుడు లేదా చండేశుడు, ఈయన పూషణం దేవం, పూష అనే పేరు కలిగినటువంటి దేవుణ్ణి పట్టుకున్నాడు. చండేశ పూషణం దేవం. భగహ అని ఇంకొక దేవుడు, ఆ యజ్ఞంలో హవిస్సులని తీసుకోవటానికి వచ్చినవాడు. ఆయన్ని భగం నందీశ్వర అగ్రహీత్, నందీశ్వరుడు పట్టేసుకున్నాడు. ఇలా నలుగురు ప్రధానమైనటువంటి దేవతలని, అలాగే ప్రధానమైన యజమానుణ్ణి పట్టేసుకున్నారు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. భృగుం బబంధ మణిమాన్ వీరభద్ర ప్రజాపతిం చండేశ పూషణం దేవం భగం నందీశ్వరో గ్రహీత్ అని. ఇంతేకాదు, సర్వ ఏవర్త్విజో దృష్ట్వా సదస్యా సదివౌకసః తైరర్ద్యమానా సుభృశం గ్రావభిర్నైకధాద్రవన్ అని మిగతా వాళ్ళ పరిస్థితి చెప్పలేనంత దిగజారిపోయింది అని పై శ్లోకంలో చెప్తున్నారు. సర్వ ఏవర్త్విజ, ఈ నలుగురిని పట్టుకోవటం మిగతా వాళ్ళందరూ చూశారు, ఋత్వికులందరూ చూశారు. చూసిన వాళ్ళు సర్వ ఏవ ఋత్విజ దృష్ట్వా, చూసిన వాళ్ళు భయపడ్డారు. భయపడి పారిపోదాము అని అనుకునే లోపలే వాళ్ళని ఈ ప్రమథగణాల వాళ్ళు రాళ్ళు ఉచ్చుకుని గట్టిగా వేసి కొట్టారు. గ్రావభి అంటే రాళ్ళు తీసుకుని రాళ్లతో విసిరి కొట్టారు. ఒట్టి ఋత్విక్కులనే కొట్టలేదు, సదస్యాహ, ఆ సదస్సులో, యజ్ఞ సదస్సులో ఉండి, యజ్ఞ సభలో ఉండి, యజ్ఞంలో ఉండే గుణదోషాలను విచారించేటువంటి పెద్దలు చాలామందే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇదే పరిస్థితికి వచ్చారు. ఆ యజ్ఞాన్ని చూద్దామని వచ్చినటువంటి దేవతలకి ఇదే పరిస్థితి వచ్చింది. యజ్ఞంలో ప్రధాన భాగాలను స్వీకరించే దేవతలేమో పట్టుబడ్డారు. చూడ్డానికి వచ్చినటువంటి దివౌకసహ సదివౌకసహ దేవతలు వీళ్ళు రాళ్ళుచ్చుకుని కొడుతుంటే ఆ రాళ్ల దెబ్బలకి తాళలేక పారిపోయారు. తైరర్ద్యమానాహ, ఆ రాళ్లతో కొట్టడం కూడా ఏదో ఇలా ఓ పువ్వు వేసినట్టో ఇంకోటి వేసినట్టో వేయటం కాదు, లాగిపెట్టి కొడుతుంటే ఒక్కొక్క దెబ్బ శరీరంలోని అవయవాలన్నిటినీ పిండేస్తుంటే, తైరర్ద్యమానాహ సుభృశం, నొప్పి తాళలేనంత నొప్పి పుడుతుంటే, గ్రావభి రాళ్ల దెబ్బల్ని తాళలేక, న ఏకధా అద్రవన్, ఒక రకంగా అని చెప్పడానికి వీల్లేదు, రకరకాలుగా పారిపోయారు. అందినట్టు పుచ్చుకుని పారిపోయారు. ఏమి ఒంటి మీద బట్ట ఉంది లేదు అని పట్టించుకోకుండా పారిపోయారు. దాక్కుని పారిపోయారు. తప్పించుకుందామనుకుని పారిపోయారు. దెబ్బలు తింటూ ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోయారు అని మహర్షి గారు చెప్తున్నారు. సర్వ ఏవర్త్విజో దృష్ట్వా సదస్యా సదివౌకసః తైరర్ద్యమానా సుభృశం గ్రావభిర్నైకధాద్రవన్ అనే ఈ శ్లోకంలో. ఇందాకేదో నలుగురు పట్టుకున్నారన్నారు కదా, ఆ పట్టుబడ్డ వేళలు, ఆ నలుగురిని వీళ్ళు ట్రీట్ చేసిన విధానం ఎలా ఉంది అని పై శ్లోకాల్లో చెప్తున్నారు. ముందు భృగువు గారిని మణిమాన్ అనేటువంటి యక్షుడు పట్టుకున్నాడని అనుకున్నాం కదా, ఆ పట్టుకునేటువంటి సందర్భంలో, భృగువు గారిని బంధించే సందర్భంలో భృగు మహర్షి గారు ఇంతకుముందు చేసినట్లుగానే దక్షిణాగ్నిలో యజ్ఞఘ్న హోమం చేద్దాము అని శృవం తీసుకుని హోమం చేయబోతున్నాడు. హోమం చేయబోతూ ఉండగానే వీళ్ళు పట్టుకున్నారు ఆయన్ని. జుహ్వత శృభహస్తస్య శ్మశ్రూణి భగవాన్ భవ భృగోర్లులుంచే సదసి యోహసత్ శ్మశ్రు దర్శయన్ అని ఆయనకి ఒక దండన విధించారు. జుహ్వత శృభహస్తస్య, ఆయన శృవం తీసుకుని, శృవం అంటే చెక్కతో చేసిన గరిటెలాగా ఉండేటువంటి ఒక యజ్ఞపాత్ర
చిన్న బిలంతో చిన్న గరిటెలాగా ఉండేటువంటి యజ్ఞపాత్ర. ఆ యజ్ఞపాత్రతో ఆయన హోమం చేయబోతున్నాడు. హోమం చేద్దామనుకుని శృమాన్ని చేతిలో పట్టుకున్నాడు. నెయ్యి తీసుకున్నాడో లేదో తెలియదు, మంత్రం చెప్పగలిగాడో లేదో కూడా తెలియదు. ఈ పరిస్థితుల్లోనే ఈయన్ని వెళ్ళి ఆ మణిమాన్ అని ఆయన పట్టుకున్నాడు. పట్టుకుని 2 చేతులు గట్టిగా పట్టుకుని నుంచోబెట్టాడు. నుంచోబెట్టిన వెంటనే భగవాన్ భవః, ఆ భవుడి అంశం, శివుడి అంశమైనటువంటి వీరభద్రుడు, మంచి బలంతో ఉండేటువంటి వీరభద్రుడు ఈ భృగు మహర్షి గారి గడ్డాన్ని ఒక్కసారి పట్టుకుని అమాంతం పీకేశాడు. మొత్తం ఉన్న గడ్డమంతా కూడా ఊడొచ్చేంత బలంగా ఆయన గడ్డాన్ని పట్టుకుని గుంజి పీకేశాడు. భృగోర్ లులుంచే శ్మశ్రూణి, ఆయన గడ్డం మీసం 2 ఊడొచ్చేట్టుగా లాగేశాడు. నొప్పి ఏ స్థాయిలో ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఒక్క వెంట్రుక పీకితేనే చాలా గట్టిగా నొప్పి పుడుతుంది. అలాంటిది మొత్తం ఉన్న గడ్డమంతా ఊడొచ్చేలాగా ఈయన పీకాడు. శ్మశ్రూణి భగవాన్ భగః భృగోర్ లులుంచే. క్రితంసారి సతీదేవి ప్రాణత్యాగం చేసినప్పుడు మొత్తం ఈ ప్రమథగణాల వాళ్ళందరినీ పారద్రోలినంత బ్రహ్మతేజస్సు ఉండే భృగు మహర్షి గారి యొక్క పరిస్థితి ఇలా తయారైపోయింది. పెడరెక్కలు విడిచి పట్టుకోవటం మాత్రమే కాదు, ఆయన గడ్డం పీకితే అలో లక్ష్మణాన్ని ఏడవటం తప్ప ఆయన చేయగలిగింది ఏమీ లేకపోయింది. ఎందుకు గడ్డమే పట్టుకుని పీకారు? ఎందుకు అంత పెద్ద మనిషిని, అంత బ్రహ్మర్షిని పట్టుకుని అలా హింసించారు అంటే, యోహసత్ సదసి యోహసత్ శ్మశ్రు దర్శయన్. ఇంతకుముందు జరిగినటువంటి యజ్ఞంలో ఎప్పుడైతే పరమేశ్వరుడు ఆ యజ్ఞంలో ఉన్నాడు, ఆ యజ్ఞంలో పరమేశ్వరుడికి దక్షుడికి భేదాభిప్రాయం వచ్చింది. దక్షుడు శివనింద చేస్తూ శివుణ్ణి శపిస్తాను అని అంటున్నాడు. అప్పుడు ఈ భృగు మహర్షి గారు గడ్డాన్ని నిమురుకుంటూ గడ్డాన్ని చూపిస్తూ నవ్వాడు. శివాపరాధం సామాన్యమైంది కాదు. ఆ అపరాధాన్ని వీరభద్రుడు ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నాడు. శివాంశ గనక తర్వాత వచ్చిన వాడే అయినా ఆయనకి జరిగింది తెలిసింది. తెలిసేసరికి ఈ శివాపరాధం చేసిన వాడికి ఏ గడ్డం నిమురుకుంటూ నవ్వాడో ఆ గడ్డం లేకుండా చేయటమే శిక్ష అని అనుకున్నాడు. వెంటనే ఆ శిక్షను అమలుపరిచాడు. అమలుపరిచి గడ్డం పీకేశాడు అని మహర్షి గారు చెప్తున్నారు. జుహ్వత శృవహస్తస్య శ్మశ్రూణి భగవాన్ భవః భృగోర్ లులుంచే సదసి యోహసత్ శ్మశ్రు దర్శయన్ అనే ఈ శ్లోకంలో. తర్వాతి వంతు భగః అనేటువంటి దేవుడి వంతు. ఈయన వేదంలో ఉండేటువంటి దేవుడు. వేదంలో ఉన్న కర్మలలో, యజ్ఞాలలో హవిర్భాగాలను స్వీకరించేటువంటి దేవత. ఈయన్ని భగం నందీశ్వర అగ్రహీత్. నందీశ్వరుడు పట్టుకున్నాడు కదా. నందీశ్వరుడు పట్టుకుంటే భగస్య నేత్రే భగవాన్ పాతితస్య రుషాభువి ఉజ్జహార సదస్థోక్ష్ణ యశపంతమసూసూచత్ అని దేవుణ్ణి వీరభద్రుడు శిక్షించాడు అని చెప్తున్నారు. ఎలా శిక్షించారు అంటే, నందీశ్వరుడు ఈ భగుణ్ణి పట్టుకున్నాడు కదా. పట్టుకుని భగుడు అనేటువంటి దేవుణ్ణి కింద పారేశాడు. కింద పడేటట్టు ఒక తోపు తోశాడు. భగస్య పాతితస్య రుషా భువి. ఆ భగుణ్ణి చూడంగానే నందీశ్వరుడికి కోపం వచ్చేసింది. ఆ కోపంతో రుష కిందకు తోసేశాడు. కింద పడిపోయేటట్టు తోసేశాడు. కింద పడిపోయాడు భగుడు. కింద పడిన తర్వాత వీరభద్రుడు ఆ భగుడు మీద కూర్చున్నాడు. కూర్చుని ఆ భగుడు 2 కళ్ళు వెంటనే టపటప పీకేశాడు. నేత్రే భగవాన్ ఉజ్జహార. 2 కళ్ళు పీకేశాడు. ఆయన మీద పడిపోతే ఆయన మీద కూర్చుని 2 కళ్ళు పీకేశాడు. మరి ఎందుకు ఈ శిక్ష ఈయనకు విధించాడు అంటే, సదస్థ అక్ష్ణా యశపంతం అసూసుచత్. ఇంతకుముందు దక్ష ప్రజాపతి గారు శివుణ్ణి శపిస్తున్నప్పుడు ఈ భగుడు అనేటువంటి దేవుడు కళ్ళు చిట్లించుకుని, కళ్ళు చిన్నగా చేసుకుని ఎవరిని శపిస్తున్నారు అని ఏదో వెక్కిరింతగా మొహంలో ఎక్స్ప్రెషన్స్ పెట్టాడు. ఆ ఎక్స్ప్రెషన్స్ పెట్టేటప్పుడు, చూపించేటప్పుడు కళ్ళు చిట్లించుకుని చూశాడు. అందుకని కళ్ళతో ఇలాంటి పనులు చేస్తావా? ఒకవైపు ఒకడు శివాపరాధం చేస్తుంటే వాణ్ణి వారించటం కాకుండా, వాణ్ణి వద్దనటం కాకుండా సంతోషించి నువ్వు కూడా నీ కళ్ళతో ఇలాంటివి చూపిస్తావా అని 2 కళ్ళు పీకి పారేశాడు
అని మహర్షి గారు చెప్తున్నారు. భగస్య నేత్రే భగవాన్ పాతితస్య రుషాభువి ఉజ్జహార సదస్థ అక్ష్ణాం యశపంతం అసూసుచత్ అని. తర్వాతి వంతు పూష అనే దేవత వంతు. ఆ పూషని చండీశ్వరుడు పట్టుకున్నాడు. పట్టుకున్న వాణ్ణి ఏం చేశారు అని పైన చెప్తున్నారు. పూష్ణశ్చాపాతయద్దంతాన్ కాళింగస్య యథాబల శప్యమానే గరిమణి యోహసద్ దర్శయన్ దతః అని ఆయనకి శిక్ష విధించారు. ఆ శిక్షకు కారణం కూడా ఉంది అని చెప్తున్నారు. ఆ పూష అనేటువంటి దేవతని నందీశ్వరుడు పట్టుకున్నాడు, చండీశ్వరుడు పట్టుకున్నాడు. పట్టుకున్నవాడు వీరభద్రుడికి అప్పగించాడు. వీరభద్రుడు ముందు వెనక చూడకుండా పై పలువరస కింద పలువరస 2 పలువరసలో ఉండేటువంటి అన్ని పళ్ళని ఊడగొట్టేశాడు. పళ్ళు రాలగొట్టాడు. పళ్ళు రాలేటట్టు గట్టిగా కొట్టాడు. పూష్ణశ్చ అపాతయత్ దంతాన్, గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకి పళ్ళు మొత్తం రాలిపోయినాయి. 32 36 ఎన్ని పళ్ళు ఉన్నాయో తెలియదు, అన్ని పళ్ళు కింద రాలిపోయినాయి. ఎలా కొట్టాడు అనటానికి ఒక చిన్న ఉదాహరణ కూడా మహర్షి గారు చెప్తున్నారు. మైత్రేయ మహర్షి గారి ఉదాహరణ, కాళింగస్య యథా బలః. అనిరుద్ధుడు వివాహ ఘట్టంలో, అనిరుద్ధుడు వివాహం చేసుకునేటువంటి సందర్భంలో కళింగ మహారాజు గారు, కళింగ దేశానికి మహారాజు గారు మధ్యలో అడ్డుపడ్డాడు. ఆయన ఏదో మధ్యలోకి వచ్చాడు వ్యవహారంలో. వచ్చేసరికి బలరాముడికి కోపం వచ్చింది. కోపంతో లాగిపెట్టి ఒకటి ఆ కళింగ మహారాజు గారిని పీకాడు. పీకేసరికి ఆయన 32 దంతాలు కింద ఊడిపడిపోయినాయి. కళింగ మహారాజు గారి దంతాల్ని ఎలాగైతే బలరాముడు ఒకే దెబ్బకి ఊడగొట్టాడో, అలాగే ఈ వీరభద్రుడు కూడా ఈ పూష అనేటువంటి దేవత తాలూకు దంతాలన్నిటినీ ఊడేటట్లుగా కొట్టాడు. పూష్ణశ్చ అపాతయత్ దంతాన్ కాళింగస్య యథా బలః అని. మరైతే ఎందుకు ఇంత పని చేశారు? పాపం ఆ దేవుడి దంతాలు ఎందుకు ఊడగొట్టారు? దంతాలు ఊడగొడితే తర్వాత ఆయన యజ్ఞభాగాల్ని ఎలా స్వీకరించగలుగుతాడు? నమిలి ఎలా మింగగలుగుతాడు? చాలా ప్రాబ్లమ్స్ కదా అని అంటే, శప్యమానే గరిమణి, ఆయన దక్ష ప్రజాపతి గారు జగద్గురువు అయినటువంటి పరమేశ్వరుణ్ణే శపిస్తూ ఉంటే, గరిమణి పెద్దరికంలో కల్లా అతి పెద్ద అయినటువంటి పరమేశ్వరుణ్ణే శపిస్తూ ఉంటే, యహ అహసత్, ఆయన నవ్వాడు. పూష అనేటువంటి దేవత నవ్వాడు. నవ్వినవాడు నోరు మూసుకొని నవ్వచ్చు కదా, నవ్వకుండా దంతాన్ దర్శయన్ దర్శయన్ దతః, పళ్ళు కనిపించేటట్టు హిహి అని నవ్వాడు. నవ్వేసరికి శివాపరాధం ఇంత ఘోరంగా చేస్తావా? శివుణ్ణి శపిస్తుంటే పళ్ళు కనిపించేటట్లుగా నవ్వేంత సామర్థ్యం నీకుందా అని ఆ పళ్ళన్నీ ఊడగొట్టేశాడు అని మహర్షి గారు చెప్తున్నారు. పూష్ణశ్చ అపాతయత్ దంతాన్ కాళింగస్య యథాబలః శప్యమానే గరిమణి యోహసత్ దర్శయన్ దతః అనే ఈ శ్లోకంలో. ఇదేంటి మనుషులు చేసినట్లుగా, ఎవరో ఏదో చేశారని రివెంజ్ తీర్చుకున్నట్లుగా ఉంటుంది కదా. ఇలా రివెంజ్ తీర్చుకోవటం అనేది దేవతల వ్యవహారంలో బాగుంటుందా? దేవతలు ఇలా రివెంజ్ తీర్చుకుంటారనో, లేదా జరిగిన దాన్ని గుర్తుపెట్టుకుని వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటారనో అంటే వినటానికి సౌకర్యంగా ఉంటుందా అని మన ప్రశ్న రావచ్చు. కానీ మహర్షి గారు చెప్పదలుచుకున్నది, ఆ వాస్తవ క్రియతో మనకు పరమేశ్వరుడు చెప్పదలుచుకున్నది ఇంతే. ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే, ఆ ఎంతటి వాళ్ళు భృగు మహర్షిలాగా బ్రహ్మర్షే కావచ్చు, తన ఒక్క ఆజ్యాహుతితో దేవతలని 1000 మంది దేవతలకి బలాన్ని ఇచ్చి ఆ దేవతలతో ప్రమథగణాల వాళ్ళనే తోలగలిగినంత బ్రహ్మతేజస్సుతో ఉండవచ్చు. లేకపోతే సాక్షాత్తు వేదంలోనే ప్రతిపాదితమయ్యి వేద ప్రతిపాద్యమైన కర్మలలో యజ్ఞభాగాలను స్వీకరించే దేవతలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. అపరాధం చేస్తే దండన తప్పనిసరి. అది శివాపరాధం అని మాత్రమే కాదు, శివాపరాధం, హరి అపరాధం, గురు అపరాధం, వేదాపరాధం, దేవాపరాధం, ఇలాంటి అపరాధాలు గనక చేసినట్లయితే ఎంతటి వాళ్ళకైనా సరే శిక్షలు తప్పవు. వాళ్ళు బ్రహ్మర్షులే కావచ్చు, వాళ్ళు దేవతలే కావచ్చు, పెద్ద పెద్ద స్థాయిల్లో ఉండవచ్చు, మానవుల యొక్క జీవితాలను శాసించే పరిస్థితులలో ఉండవచ్చు. కానీ శిక్ష తప్పనిసరి. అపరాధం చేయటానికి ఎవరికీ హక్కు లేదు అని చెప్పదలిచారు. అందుకనే బ్రహ్మర్షి గారు, భృగువు గారు ఇబ్బంది పడ్డారు. దేవతలిద్దరూ, ఒక ఆయన కళ్ళు పోయి ఇంకొక ఆయన పళ్ళు పోయి ఇబ్బందులు పడ్డారు.
అని ఈ భాగంలో మనకు చెప్తున్నారు. ఈ ముగ్గురు అయిపోయిన తర్వాత ఈ మొత్తం ఎపిసోడ్కి విలన్ లాగా ఉండేటువంటి దక్ష ప్రజాపతి గారి వంతు వచ్చింది. అందులో ఆ దక్ష ప్రజాపతి గారిని ఈయన వీరభద్రుడే స్వయంగా పట్టుకున్నాడు కదా. ఆ వీరభద్రుడు పట్టుకున్నవాడు ఏం చేశాడంటే కిందకి తోసేసి ఆ తోసిన వాడు ఆ దక్ష ప్రజాపతి గారు కింద పడిపోతే ఆయన వక్షస్థలం మీద కూర్చున్నవాడు పైన ఏం చేశాడు అని చెప్తున్నారు. ఆక్రమ్యోరసి దక్షస్య శితధారేణ హేతిన చిందన్నపి తదుద్ధర్తుం నాశక్నోత్ త్ర్యంబకస్తదా అనే శ్లోకంలో దక్ష ప్రజాపతి గారిని పట్టుకున్నవాడిని కింద తోశారు. తోసిన వాడి మీద ఈ వీరభద్రుడు ఒక్క ఎగురు కూర్చున్నాడు. ఆక్రమ్య ఉరసి దక్షస్య. ఇంకా దక్ష ప్రజాపతి గారు పైకి లేవలేడు, ఎందుకంటే ఆయన గుండెల మీద వీరభద్రుడు భయంకరాకారంతో కూర్చున్నవాడు శితిధారేణ హేతిన మంచి షార్ప్గా ఉండేటువంటి ఒక కత్తి తీసుకున్నాడు, పటకా కత్తి తీసుకున్నాడు. ఆ పటకా కత్తితో ఈయన తలకాయ నరికేద్దాము అని ఒక ఎత్తి వేటు వేశాడు కూడాను. శితిధారేణ హేతున చిందన్నపి, ఆ వేటు వేసినా సరే తదుద్ధర్తుం నాశక్నోత్, ఆ దక్ష ప్రజాపతి గారి తలను తెంచలేకపోయాడు. తదుద్ధర్తుం నాశక్నోత్. త్ర్యంబక 3 కళ్ళతో చూశాడు. 3 కళ్ళతో చూసి ఏమైనా గురి తప్పిందా, లేకపోతే సరిగ్గా వేటు పడలేదా, లేదా బలం చాలలేదా అని రకరకాలుగా చూశాడు. ఎన్ని రకాలుగా చూసి ఎన్ని దెబ్బలేసినా సరే ఆయన తలకై తెగట్లేదు అని కనిపెట్టాడు. ఆక్రమ్యోరసి దక్షస్య శితధారేణ హేతిన చిందన్నపి తదుద్ధర్తుం నాశక్నో త్ర్యంబకస్తదా అని మహర్షి గారు అంటున్నారు. ఎప్పుడైతే కత్తి పనిచేయలేదో అప్పుడు మిగతా అస్త్రాలు, గొడ్డలి, అవి ఇవి చాలా అస్త్రాలు పట్టుకొచ్చాడు కదా. 1000 చేతులు, 1000 చేతుల నిండా 1000 ఆయుధాలు అంటే ఆయుధాలకి కొదవేం లేదు కదా. ఉన్న ఆయుధాలన్నిటినీ ప్రయోగించి చూశాడు. శస్త్రైరస్త్రాన్వితైరేవం అనిర్భిన్నత్వచం హర విస్మయం పరమాపన్న దధ్యౌ పశుపతిశ్చిరం అని ఆలోచించవలసినంత స్థాయిలో దక్ష ప్రజాపతి గారి బలం ఉండటం అనేది చూశాడు అని చెప్తున్నారు. శస్త్రై, రకరకాల శస్త్రాలు వాడాడు. ఆ శస్త్రాలు ఏవి పనిచేయటం లేదు, దక్ష ప్రజాపతి గారి తలకాయ తెగటం లేదు అని చూశాడు. ఇలా కాదని చెప్పి అస్త్రాన్వితై, ఒక్కొక్క శస్త్రానికి ఉండేటువంటి మంత్రాలు వాడాడు. మంత్రపూర్వకంగా శస్త్రప్రయోగం చేశాడు. అస్త్రాన్వితై, మంత్రపూర్వకంగా శస్త్రప్రయోగం చేసినా సరే వీరభద్రుడంతటి వాడు, ఆకాశమంత ఎత్తు ఉన్నవాడు, 1000 కొద్ది చేతులున్నవాడు, చేతుల్లో ఆయుధాలు ఉన్నవాడు, ఆ ఆయుధాలకు మంత్రాలు జోడించినా సరే ఈ దక్ష ప్రజాపతి గారి తల మాత్రం తెగటం లేదు. తెగటం పోవటం కాదు, అనిర్భిన్న త్వచం, కనీసం తోలు కూడా తెగటం లేదు. వేసింది వేసినట్లే ఉంటుంది, ఆయుధం అలాగే ఆగిపోతోంది అని చూశాడు. దాంతో హరహ, అందరి ప్రాణాలను హరించగలిగినా సరే విస్మయం పరమాపన్న, అదేంటి ఈయన ప్రాణం పోవటం కాదు, ఈయన తలకాయ తెగటం కాదు, కనీసం తోలు మీద గీత కూడా పడటం లేదేంటి అని చాలా ఆశ్చర్యపోయాడు. విస్మయం పరమాపన్న దధ్యౌ పశుపతిశ్చిరం. పశువులు, జీవులు, పశువుల్లాంటి జీవులు, ఆ జీవుల యొక్క ప్రాణాల రాకడలు, పోకడలు, వీటన్నిటి మీద అవగాహన పూర్తిగా ఉన్నటువంటి ఆ పశుపతి కూడా ఈ దక్ష ప్రజాపతి గారి విషయంలో మాత్రం చిరం దధ్యౌ, సుదీర్ఘకాలం పాటు ఆలోచించవలసి వచ్చింది. ఒక ఆయుధం పనిచేయటం లేదు, ఏ ఆయుధానికి ఎంత మంత్రప్రయోగం చేసినా సరే తోలు కూడా తెగటం లేదు, తోలు మీద గీత పడటం లేదు అనేసరికి ఆయన ఆశ్చర్యపోయి చాలాసేపు ఆలోచించాడు అని మహర్షి గారు చెప్తున్నారు. శస్త్రైరస్త్రాన్వితైరేవం అనిర్భిన్నత్వశం హర విస్మయం పరమాపన్నో దధ్యౌ పశుపతిశ్చిరం అనే ఈ శ్లోకంలో. అయితే వీరభద్రుడు దక్షుణ్ణి వదలదలుచుకోలేదు. ఎక్కడో ఒక చోట ఏదో ఒక కిక్కి ఈ తలకాయ ఖచ్చితంగా తెగుతుంది అని అనుకున్నాడు. అనుకుని ఆలోచించి దృష్ట్వా సంజ్ఞపనం యోగం పశూనాం స పతిర్మఖే యజమాన పశోః కస్య కాయాత్ తేనాహరచ్చిరః
అనే తీరులో ఒక నిర్ణయం తీసుకుని దాన్ని అమలు పరిచాడు, సక్సెస్ కూడా అయ్యాడు అని చెప్తున్నారు. ఆలోచించాడు, ఆలోచించి ఎందుకు ఈ తలకాయ తెగటం లేదు అని రకరకాలుగా విచారణ చేసి చూశాడు. విచారణలో ఇతను పశుప్రాయుడు. ఎందుకంటే పరమేశ్వర ద్వేషం, శివద్వేషం, శివనింద ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నవాడు పశువుతో సమానం. కాబట్టి వీడిని మనిషిని ట్రీట్ చేసినట్టుగా ట్రీట్ చేయకూడదు అని అనుకున్నాడు. దృష్ట్వా సంజ్ఞపనం యోగం. ఇతన్ని ఏం చేయాలి అంటే పశువులను సంహరించినట్లు సంహరించాలి. పశువునాం సంజ్ఞపనం. పశువులను ఎలా సంహరిస్తారో అలా సంహరించాలి. పశువుల్ని ఎలా సంహరిస్తారు అంటే వాటి ముక్కు నోరు గట్టిగా మూసేసి గాలి ఆడకుండా చేసేసి, గాలి ఆడకపోతే అవి పడిపోతే పడిన తర్వాత మిగతా పని చేసుకుంటారు. ఇదే పని చేస్తారు. అదే పని పశుతుల్యుడుగా ఉండేటువంటి యజమానుడై అంటే యజ్ఞం చేయటానికి కూర్చుని కూడా పశువులా ప్రవర్తించినటువంటి ఈ దక్షుడికి కూడా చేయాలి అని నిర్ణయించాడు. దృష్ట్వా సంజ్ఞపనం యోగం పశూనాం సపతిర్మఖే. యజమాన పశోహో. యజమానుడు అంటే యజ్ఞం చేయడానికి కూర్చున్నవాడు, మఖే యజ్ఞంలో కూర్చున్నవాడు, కానీ ఇతను పశుతుల్యుడు అని అనుకుని కస్య ఈ దక్ష ప్రజాపతి గారికి ఇదే శిక్ష అని అనుకుని ఆయన ముక్కు నోరు మూసేసి ముందు ఆయన ప్రాణాలు తీసేశాడు. తీసేసి కాయాత్ తేన అహరత్ శిరః. తరువాత ఆయన శరీరం నుండి తలని వేరు చేసేశాడు అని మహర్షి గారు చెప్తున్నారు. దృష్ట్వా సంజ్ఞపనం యోగం పశూనాం సపతిర్మఖే యజమాన పశోః కస్య కాయాత్ తేనాహరత్ శిరః అనే ఈ శ్లోకంలో. మరీ రూడ్గా ఉంది, క్రూరంగా ఉంది అని అనిపించవచ్చు, కానీ అంతరార్థం చాలా లోతుగా ఉంది. మరి అంత అంతరార్థాల్లోకి వెళ్ళటం మన తీరు కాదు కాబట్టి వెళ్ళటం లేదు. సింపుల్గా చెప్పుకోవాలి అంటే దక్షుడు అనేటువంటి ఆయన ప్రాణశక్తికి ప్రతీక, ప్రాణానికి ప్రతీక. ప్రాణో వై దక్ష అపానః క్రతుః అని శృతివాక్యమే ఉంది. ఈ ప్రాణానికి ప్రతీకగా ఉండేటువంటి దక్షుడే గనక శివాపరాధం చేసేస్తే ఆ ప్రాణగతిని ఆపటం తప్ప వేరొక దారి ఉండదు అనటానికి చిహ్నంగా అన్నట్లుగా ఈ వ్యవస్థ అంతా, ఈ వ్యవహారం అంతా సాగుతున్నట్లుగా అనిపిస్తోంది. కాబట్టి ప్రాణగతిని ముక్కు నోరు మూసేశారు అనటం కంటే కూడా ఆయన యొక్క ప్రాణగతిని ప్రాణశక్తిని ఆపి దాని ద్వారా ఆయనకు వేయవలసినటువంటి దండన వేసేశారు అని చెప్పుకోవటం సుఖం. ఇంకా అంతరార్థాలు లోతుకి వెళ్ళిన కొద్దీ ఇంకా చాలానే ఉన్నాయి. పైకి కొంచెం క్రూరంగా కనిపిస్తున్నా లోపల మాత్రం కావలసినటువంటి అంశాలు చాలానే ఉన్నాయి. ఆ అంశాలతో కూడినట్లుగా ఈ దక్ష ప్రజాపతి గారి యొక్క ప్రాణ నిరోధం, దాని ద్వారా ఆయన శిరస్సును వేరు చేయటం అనే పని జరిగిపోయింది అని మహర్షి గారి తాత్పర్యాన్ని మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే వీరభద్రుడు దక్ష ప్రజాపతి గారి ప్రాణాలు తీసేసి ఆయన తలకాయను వేరు చేసేశాడో అప్పుడు సాధువాదాస్తదా తేషాం కర్మతత్తస్య పశ్యతాం భూతప్రేత పిశాచానాం అన్యేషాం తద్విపర్యయ అనే తీరులో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అని చెప్తున్నారు. తదా దక్షుడి తలకాయ వేరైపోయిన వెంటనే సాధువాదాహ సాధు సాధు బాగా చేశావు అనేటువంటి శబ్దాలు వినవచ్చినాయి. సాధువాదస్తదా తేషాం. ఎవరు చేశారు ఈ సాధువాదాలు అంటే కర్మ తత్తస్య పశ్యతాం. వీరభద్రుడు చేసినటువంటి ఈ అపూర్వమైన కర్మ, ఇలాంటి అపూర్వమైన కర్మ ఏ అస్త్రము ఏ ఆయుధము మంత్రప్రయోగంతో సహా చేసినా సరే తల మీద చిన్న ఘాటు కూడా పడని లేదా పడేందుకు వీలుగా లేనటువంటి దక్ష ప్రజాపతి గారి తలని వేరు చేయటం అనే కర్మను చూసిన వారంతా కూడా కర్మ తత్తస్య పశ్యతాం సాధువాద. బాగా చేశావు, అద్భుతం, సాధు 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 అని శబ్దాలు చేశారు. ఆ శబ్దాలు అక్కడ వినవచ్చినాయి. ఎవరు ఇలాంటి పనులు చేస్తే సంతోషించేవాళ్ళు, చూసిన వాళ్ళలో ఎవరు మాట్లాడారు ఇలాగా అని అడిగితే ఇంకెవరు భూత ప్రేత పిశాచానాం. శివుడి ప్రమథగణాల్లో ఉండేటువంటి భూతాలు, ప్రేతాలు, పిశాచాలు ఇవి చాలా సంతోషించినాయి. సంతోషించి చాలా బాగా చేశావు వీరభద్ర, ఎక్సలెంట్ అని పొగిడినాయి.
పాపం అన్యేషాం తద్విపర్యయ, ఆ యజ్ఞంలో ఉన్నవాళ్ళు, మిగతా మనుషులు, అక్కడ మిగిలి ఉన్నవాళ్ళు, పారిపోలేని వాళ్ళు, పారిపోగా మిగిలిన వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు కదా మామూలు వాళ్ళు, వాళ్ళందరూ మాత్రం ఇదేం పని యజ్ఞం జరుగుతూ ఉండగా యజమానుడి తల వేరైపోయింది అని, ఇది బాగాలేదు, ఇలా చేయకూడదు అని అరిచారు. వీరభద్రుడితో పాటు వచ్చినటువంటి భూతప్రేత పిశాచాలన్నీ ఈ క్రతువును చూసి బాగుంది అని సంతోషించాయి, గట్టిగా చప్పట్లు కొట్టాయి. కానీ మిగతా వాళ్ళు మాత్రం అస్సలు బాగాలేదు అని బాధపడ్డారు అని మహర్షి గారు సాధువాదస్తదా తేషాం కర్మతత్తస్య పశ్యతాం భూతప్రేత పిశాచానాం అన్యేషాం తద్విపర్యయః అనే శ్లోకంలో చెప్తున్నారు. పొగిడినా తిట్టినా ఆ వీరభద్రుడేం పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. అందుకని ఆ శబ్దాలనేమి పట్టించుకోకుండా రెండిటినీ సమానంగానే చూస్తూ ఆ తలకాయని చేత్తో తీసుకున్నాడు. తీసుకుని జుహావైతచ్చిరస్తస్మిన్ దక్షిణాగ్నావమర్షిత తద్దేవయజనం దగ్ధ్వా ప్రాతిష్ఠత్ గుహ్యకాలయం అనే తీరులో పై పని చేశాడు అని చెప్తున్నారు. జుహావ ఏతత్ శిరః, ఆ వేరు చేసిన తలకాయ ఉంది కదా, ఆ తలకాయని తీసుకెళ్లి దక్షిణాగ్నిలో పడేశాడు. ఏ దక్షిణాగ్నిలో భృగు మహర్షి గారు హోమం చేయటం ద్వారా దేవతలకు బలాన్ని చేకూర్చి ప్రమథగణాల వారిని తోలేశారు, అదే దక్షిణాగ్నిలో ఈ పశువులాంటి యజమానుడి తలకాయని తీసి తెంచి పడేశారు. జుహావ ఏతత్ శిరః తస్మిన్ దక్షిణాగ్నిలో పారేశాడు. అమర్షితః, ఆ దక్షిణాగ్నిలో పారేసి దక్షిణాగ్నిలో ఆ శిరస్సు తలకాయ మండిపోయేంత వరకు ఈ వీరభద్రుడి యొక్క కోపం చల్లారలేదు. ఎప్పుడు మొదలైన కోపం? ఏమి ఆజ్ఞ అని అడిగినప్పుడు మొదలైనటువంటి కోపం. ఈ దక్షం సయజ్ఞం నాశయ అని పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞను విన్నప్పుడు వచ్చినటువంటి కోపం. ఆ కోపం ఈ దక్షుడి తలకాయ దక్షిణాగ్నిలో పడేంత వరకు చల్లారలేదు. అప్పుడు ఆయన చల్లారాడు. చల్లారిన వాడు కోపం చల్లారిన వెంటనే ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి తద్దేవయజనం దగ్ధ్వా, ఆ యజ్ఞశాల అంతా ఊడబెరికేశారు, కింద పారేశారు, అంతా తొక్కేశారు, తొక్కిడి చేశారు కదా, దాన్ని మొత్తం ఒకసారి తగలబెట్టేయండి అని మొత్తం తగలబెట్టించేసాడు. కోపం చల్లారింది కదా, అందుకని తగలబెట్టించాడు. తగలబెట్టించి తద్దేవయజనం దగ్ధ్వా ప్రాతిష్ఠత్ గుహ్యకాలయం, పని అయిపోయింది అని అనుకుని గుహ్యకులు ప్రధానంగా నివసించేటువంటి కైలాస పర్వతాన్ని తిరిగి చేరాడు. కైలాస పర్వతానికి మరలాడు, కైలాస పర్వతానికి చేరాడు అని చెప్తున్నారు. జుహావైతచ్చిరస్తస్మిన్ దక్షిణాగ్నావమర్షిత తద్దేవయజనం దగ్ధ్వా ప్రాతిష్ఠత్ గుహ్యకాలయం అనే ఈ శ్లోకంలో. ఈ శ్లోకంతో 26 శ్లోకాలు కలిగినటువంటి వీరభద్రేణ దక్షయజ్ఞ విధ్వంసనం అనే పేరు కలిగిన ఈ అధ్యాయం 5వ అధ్యాయం పూర్తయిపోతుంది. ఈ 5వ అధ్యాయంలో వీరభద్రుడి యొక్క పుట్టుక, పరమేశ్వరుడి యొక్క జటలలో ఒక జట నుండి వీరభద్రుడు పుట్టడం, పుట్టిన వీరభద్రుడు పరమేశ్వరుని ఆజ్ఞను తీసుకుని ఆ ఆజ్ఞ ప్రకారం దక్షయజ్ఞానికి రావటం, అక్కడ నానా గందరగోళం చేయటం, కొంతమంది దేవతల కళ్ళు పేకటం, కొంతమంది పళ్ళు రాలగొట్టడం, భృగు మహర్షి గారి గడ్డం ఊడబెరకటం, చివరికి దక్షుడి తలకాయ వేరు చేసి ఆ దక్షుడి తలకాయని దక్షిణాగ్నిలో పారేసి యజ్ఞశాలను మొత్తం కాల్చేసి కైలాసానికి తిరిగి రావటం అనే వీరభద్ర వృత్తాంతం మొత్తం ఉంది. ఈ మొత్తం వృత్తాంతం కలిగినటువంటి పంచమాధ్యాయం పూర్తయిన తర్వాత 6వ అధ్యాయంలో మైత్రేయ మహర్షి గారు పైన ఏం జరిగింది అని చెప్తున్నారు. మైత్రేయ ఉవాచ అథ దేవగణాः సర్వే రుద్రానీకైః పరాజితాः శూల పట్టిష నిస్త్రింస గదా పరిఘ ముద్గరైః అని ప్రారంభించారు. అథ దక్షుడి యజ్ఞం పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత యజ్ఞము, యజ్ఞశాల, యజ్ఞంలో ఉండేటువంటి వాళ్ళు అందరూ ఇబ్బంది పడ్డ తర్వాత దేవగణాः సర్వే, దేవతలందరూ కలిసి రుద్రానీకైః పరాజితాః, ఏ దేవతలనైతే ఈ ప్రమథగణాల వాళ్ళు గట్టిగా కొట్టారో, ఏ దేవతలైతే ప్రమథగణాలతో ఓడిపోయారో, యుద్ధం చేయలేక ఓడిపోయారో, వాళ్ళందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. పాపం ఈ దేవతల్ని ఈ ప్రమథగణాల వాళ్ళు మామూలుగా ఏం కొట్టలేదు. శూల పట్టిష నిస్త్రింశ గదా పరిఘ ముద్గరై అని రకరకాల ఆయుధాలతో కొట్టారు.
తీవ్రంగా కొట్టారు. శూలాలతో గుచ్చారు కొంతమంది, పట్టిశం అని ఒక రకమైనటువంటి ఆయుధం దాంతో కొంతమంది కొట్టారు కొంతమందిని, నిస్త్రింశం అని ఇంకొక ఆయుధం దాంతో కొట్టారు, గద దాంతో కొట్టారు, పరిఘ ఇదొక రకమైన ఆయుధం దీంతో కొట్టారు, ముద్గరం రోకల్లాగా ఉండేటువంటి ఆయుధం వీటితో కొట్టారు. వీటితో వీరు ప్రమథగణాలు వాళ్ళు దేవతల్ని కొడుతుంటే ఆ కొడుతున్న దెబ్బల్ని అన్నిటినీ దేవతలు తినవలసి వచ్చింది. ఆ దేవతలు దెబ్బలు తిన్న దేవతలందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి ఒక్కొక్కళ్ళు ఎలా ఉన్నారు అంటే సంఛిన్న భిన్న సర్వాంగా సర్ద్విక్ సభ్యా భయాకులా స్వయంభువే నమస్కృత్య కార్త్స్న్యేన ఏతన్ న్యవేదయన్ అనే తీరులో ఉన్నారు అని చెప్తున్నారు. సంఛిన్న భిన్న సర్వాంగా, ఒక్కొక్కళ్ళ శరీరంలో ఉండేటువంటి అంగాలన్నీ సంఛిన్న మొత్తం తెగి పడిపోయి ఉన్నాయి. శూలాలతో గొచ్చితేనో కత్తులతో పటకా కత్తులతో కొడితేనో దెబ్బలు తగులుతాయి, అవయవాలు ఊడిపోతాయి కదా. దీనికి తోడు భిన్న ఈ ముద్గరం లాంటి ఆయుధాలు గదల్ లాంటి ఆయుధాలు వీటితో కొట్టినప్పుడు శరీరం అంతా ముద్ద అయిపోయింది, ఫ్రాక్చర్లు లాంటివి అయిపోయినాయి. కొన్ని అవయవాలు తెగిపడిపోయినాయి, కొన్ని ఏమో భిన్న విరిగి ఫ్రాక్చర్ అయిపోయినాయి. సంఛిన్న భిన్న సర్వాంగా, ఏ అవయవాన్ని తీసుకున్నా ఐదర్ ఫ్రాక్చర్ అయినా అయింది, లేకపోతే అది తెగిపడటమైనా జరిగింది. అలా ఏదో ఒకటి అయి తీరింది. అలా అన్ని అవయవాలు ఉన్నాయి. సంఛిన్న భిన్న సర్వాంగా. ఇలాంటి పరిస్థితుల్లో దేవతలు అక్కడ చేరారు. సర్త్విక్ కేవలం దేవతలు మాత్రమే కాదు, ఋత్విక్కులు, ఆ యజ్ఞంలో ఋత్విక్కులుగా ఉన్నవాళ్ళు కూడా ఇలాగే చేరారు. ఋత్విక్ సభ్యా, ఆ యజ్ఞాన్ని సరిగ్గా జరుగుతోందా లేదా అని చూడడానికి వెళ్ళిన వాళ్ళు కూడా దెబ్బలు తిన్నారు కదా. ఆ సభ్యా సదస్సులు వాళ్ళు కూడా చేరారు. అందరూ కూడా భయాకులాహ, భయంతో గడగడగడ వణికిపోతున్నారు. ఆ ప్రమథగణాలు వాళ్ళు చేసినటువంటి హడావిడి, వాళ్ళు కొట్టిన దెబ్బలు అవన్నీ గుర్తుకొచ్చిన కొద్దీ భయంతో వణికిపోతూ బ్రహ్మగారి దగ్గరికి చేరారు. చేరిన వాళ్ళు స్వయంభువే నమస్కృత్య బ్రహ్మగారికి దండం పెట్టుకుని కార్త్స్న్యేన ఏతత్ న్యవేదయన్, జరిగిందేంటి అని జరిగింది మొత్తాన్ని కూడా ఆయనకి బ్రహ్మగారికి నివేదించారు. అయ్యా, దక్ష ప్రజాపతి గారు యజ్ఞం మొదలుపెట్టారు. ఆ యజ్ఞంలో ఇలా సతీదేవి వచ్చింది, ఆవిడ ప్రాణత్యాగం చేసింది. ప్రాణత్యాగం చేసిన తర్వాత వీళ్ళు ప్రమథగణాలు వాళ్ళు లేచారు. లేచేసరికి భృగు మహర్షి గారు హోమం చేశాడు. దేవతలకు బలం వచ్చింది. బలం పుంజుకున్న దేవతలు ప్రమథగణాలు వాళ్ళని పారద్రోలారు. తర్వాత మళ్ళీ వీరభద్రుడు అనే ఒక ఆయన వచ్చాడు, వేళ్ల చేతులతో వచ్చాడు. ఆయనతో పాటు మళ్ళీ ప్రమథగణాలు వాళ్ళు వచ్చారు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు, దొరికిన వాళ్ళు దొరికినట్టు అందరినీ బాధేశారు. మా పరిస్థితులు ఉన్నాయి, ఇలా ఉన్నాయి, అందరికీ కాళ్ళు చేతులు తెగిపడిపోయి ఉన్నాయి, ఫ్రాక్చర్లు అయి ఉన్నాయి, మొత్తం ఒళ్ళంతా నొప్పిగా ఉంది, భయంగా ఉంది అని కార్త్స్న్యేన మొత్తం జరిగింది జరిగినట్లుగా న్యవేదయన్ బ్రహ్మగారికి నివేదించుకున్నారు. దీన్ని బట్టి ఏం తెలుస్తోంది అంటే బ్రహ్మగారు ఆ యజ్ఞానికి రాలేదు అని తెలుస్తోంది. బ్రహ్మగారే గనక యజ్ఞానికి వచ్చి ఉంటే ఆయనే లైవ్లో చూసి ఉండేవాడు కదా. లైవ్లో చూడలేదు కాబట్టే ఆయన ఎక్కడో ఉన్నప్పుడు వీళ్ళందరూ ఆయన దగ్గరికి వెళ్ళటం, వెళ్ళిన వాళ్ళు ఆయనకి ఈ మాట చెప్పుకోవటం అనే మాట కుదురుతుంది. ఆయన నిజంగానే వెళ్ళలేదు. ఉపలభ్య పురైవైతత్ భగవాన్ అబ్జ సంభవ నారాయణశ్చ విశ్వాత్మ న కస్య అధ్వరమీయతు అనే మాట ఉంది అని మహర్షి గారు చెప్తున్నారు. ఉపలభ్య పురైవైతత్, పురైవ దక్ష ప్రజాపతి గారు నిరీశ్వర యాగాన్ని సంకల్పించిన వెంటనే ఉపలభ్య ఇలాంటిది ఏదో ఉపద్రవం జరగబోతుంది, నిరీశ్వర యాగం అనేది ఎప్పటికీ పూర్తి కాదు, అది ఫలితాన్ని ఇవ్వదు సరికదా, కనీసం సమాప్తికి కూడా నోచుకోదు అని ముందే ఆలోచించుకుని ఉపలభ్య పురైవైతత్ భగవాన్ అబ్జ సంభవ, భగవాన్ తెలివితేటలు చాలా ఎక్కువగా ఉండేటువంటి అబ్జ సంభవ పద్మనాభ స్వామికి పుట్టినటువంటి ఆ బ్రహ్మగారు, అలాగే నారాయణశ్చ ఆ పద్మనాభుడు, వీళ్ళిద్దరూ కూడా విశ్వాత్మ మొత్తం ప్రపంచమంతా నిండి ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణుడు కూడా నకస్య అధ్వరమీయతు, ఆ దక్ష ప్రజాపతి గారి యజ్ఞానికి వెళ్ళలేదు. బ్రహ్మగారు కానీ ప్రపంచమంతా నిండిన ఉన్న శ్రీమన్నారాయణుడు కానీ ఆ యజ్ఞానికి మాత్రం వెళ్ళలేదు.
ఎందుకు వెళ్ళలేదు అంటే ఈ యజ్ఞం పూర్తయ్యే యజ్ఞం కాదు, ఈ యజ్ఞం ఎవరికైనా సరే ఫలితం ఇచ్చేటువంటిది కాదు, ఇలాంటి హడావిడేదో ఇక్కడ జరగబోతున్న ఇలాంటి యజ్ఞానికి మనం వెళ్ళకూడదు అని వాళ్ళు అనుకున్నారు అని మహర్షి గారు ముందే చెప్తున్నారు. ఉపలభ్య పురైవైతత్ భగవాన్ అబ్జ సంభవ నారాయణశ్చ విశ్వాత్మా నకస్య అధ్వనమీయతు అనే ఈ శ్లోకం. ఇప్పటికీ దేవతలు, ఋత్విక్కులు, సభ్యులు వీళ్ళందరూ కూడా బ్రహ్మగారి దగ్గరికి చేరటం వరకు అయింది. బ్రహ్మగారు యజ్ఞానికి వెళ్ళకపోవటానికి కారణం అనేటువంటి దాని వరకు అయింది. ఈ మొత్తం వృత్తాంతంలో ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఈశ్వరాపరాధం చేసిన వాళ్ళు బ్రహ్మర్షులైనా, దేవతలైనా, మరొకళ్ళైనా, ఎంతటి వాళ్ళైనా శరీరం మీద కత్తి ఘాటు కూడా పడదు అనే స్థాయిలో ఉన్నవాళ్ళైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే ఆ అపరాధానికి శిక్షను అనుభవించవలసిందే. శివాపరాధం అనేది ఎవరినీ ఎప్పటికీ వదిలిపెట్టదు. ఇప్పుడు కాకపోతే మరొకప్పుడు, ఈ జన్మలో కాకపోతే ఇంకొక జన్మలో, ఎప్పటికైనా సరే అది వెంటాడుతూనే ఉంటుంది, శిక్షను తప్పనిసరిగా అందిస్తుంది అనే విషయం తేట తెల్లమవుతోంది. ఇలా శివాపరాధం అనేది ఎవరిని వదిలిపెట్టదు కాబట్టే, దానికి శిక్షను అనుభవించవలసి వస్తుంది కాబట్టే, మహామహాదేవతలు వాళ్లే అనుభవించారు అని చెప్తున్నాం కాబట్టే ఎవరు ఆ శివద్వేషం జోలికి, శివాపరాధం జోలికి పోకూడదు అనేటువంటి మెసేజ్ని మహర్షి గారు ప్రత్యేకించి అందించదలిచారు. అందుకనే వీరభద్రుడు చేసినటువంటి హడావిడిని విస్తారంగా నిరూపణ చేసి చూపించారు. భగుడి కళ్ళు పీకేశాడు, పూష అనే దేవత తాలూకు పళ్ళు ఉడగొట్టేశాడు అని విడివిడిగా విస్తారంగా చూపిస్తున్నారు. కాబట్టి ఎప్పటికైనా సరే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే శివద్వేషం కానీ, హరిద్వేషం కానీ, గురుద్వేషం కానీ, వేదద్వేషం కానీ, దేవద్వేషం కానీ, మనకు పనికిరాని ఏ ద్వేషమైనా చేయని పరిస్థితికి మనం నోచుకోవాలి. అలాంటి ద్వేషాలను దగ్గరకు రానివ్వకుండా, అలాంటి అపరాధాలను ఏమాత్రం చేయకుండా మనం వారందరికీ వినయంగా మన జీవితాలను గడపాలి అని మనం నిర్ణయించుకుందాం. మన నిర్ణయాన్ని అమలు చేయవలసిందిగా ఆ భూతభౌతిక ప్రపంచ నిర్మాత, అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు చతుర్థ స్కంధంలో 5వ అధ్యాయంలో 16వ శ్లోకం నుంచి మనం పారాయణ చేసుకుంటున్నాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే పంచమాధ్యాయే శ్లోకాః అబాధంతమునీనన్యే ఏకే పత్నీరతర్జయన్ అపరే జగృహుర్దేవాన్ ప్రత్యాసన్నాన్ పలాయితాన్ భృగుం బబంధమణిమాన్ వీరభద్రః ప్రజాపతిం చండేశః పూషణం దేవం భగం నందీశ్వరో గ్రహీత్ సర్వ ఏవర్త్విజో దృష్ట్వా సదస్యాః సదివౌకసః తైరర్ద్యమానాః సుభృశం గ్రావభిర్నైకధాద్రవన్ జుహ్వతశ్రువహస్తస్య శ్మశ్రూణి భగవాన్ భవః భృగోర్లులుంచే సదసి యోహ సచ్మశ్రుదర్శయన్ భగస్య నేత్రే భగవాన్ పాతి తస్య రుషా భువి
पाति तस्य रुषा भुवि उज्जहार सदस्थोक्ष्णा उज्जहार सदक्षोक्ष्णा यश्च पन्तमसूसुचत् यश्च पन्तमसूसुचत् पूष्णश्चापातयद्दन्तान् पूष्णश्चापातयद्दन्तान् कालिङ्गस्य यथा बलः कालिङ्गस्य यथा बलः शप्यमाने गरिमणि सेप्यमाने गरिमणि योह सद्दर्शयन् दतः योह सद्दर्शयन्ततः आक्रम्योरसि दक्षस्य आक्रम्योरसि दक्षस्य शितधारेण हेतिना सितधारेण हेतिना छिन्दन्नपि तदुद्धर्तुम् छिन्दन्नपि तदुद्धर्तुम् नाशक्नोत्र्यम्बकस्तदा नाशक्नोत्र्यम्बकस्तदा शस्त्रैरस्त्रान्वितैरेवम् शस्त्रैरस्त्रान्वितैरेवम् अनिर्भिन्नत्वचं हरः अनिर्भिन्नत्वचं हरः विस्मयं परमापन्नो विस्मयं परमापन्नो दध्यौ पशुपतिश्चिरम् दध्यौ पशुपतिश्चिरम् दृष्ट्वा संज्ञपनं योगम् दृष्ट्वा संज्ञपनं योगम् पशूनां सपतिर्मखे पशूनां सपतिर्मखे यजमानपशोः कस्य यजमानपशोः कस्य कायात्तेनाहरच्छिरः कायात्तेनाहरच्छिरः साधुवादस्तदा तेषाम् साधुवादस्तदा तेषाम् कर्म तत्तस्य पश्यताम् कर्म तत्तस्य पश्यताम् भूतप्रेतपिशाचानाम् भूतप्रेतपिशाचानाम् अन्येषां तद्विपर्ययः अन्येषां तद्विपर्ययः जुहावैतच्छिरस्तस्मिन् जुहावैतच्छिरस्तस्मिन् दक्षिणाग्नावमर्षितः दक्षिणाग्नावमर्षितः तद्देव यजनं दग्ध्वा तद्देव यजनं दग्ध्वा प्रातिष्ठद्गुह्यकालयम् प्रातिष्ठद्गुह्यकालयम् इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे पंचमोऽध्यायः పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల
ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.